ఇక కొన్ని గంటల పోలీసుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. సైఫ్ అసలు నిందితుడు దొరికేశాడు. ఫైనల్ గా ఎవడి నిందితుడు ఏమా కథ ఇప్పుడు చూద్దాం. సైఫ్ దాడి నిందితుడి అరెస్ట్. బంగ్లాదేశీయుడిగా గుర్తింపు. డబ్బు కోసమే సైఫ్ ఇంట్లోకి. కోటి డిమాండ్ చేశాడంటున్న నర్స్. ముంబై బాంద్రా వెస్ట్ లో నివసిస్తున్న సైఫ్ అలీ ఖాన్ పై దాడికి పాల్పడ్డ నిందితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు పోలీసులు. నిందితుడు 30 ఏళ్ల మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం ఎహాజాద్ గా గుర్తించారు. ఇతడు ఎక్కడ పట్టుబడ్డాడని చూస్తే సైఫ్ ఇంటికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కసర్వాడ వల్లిలోని హిరానందిని ఎస్టేట్ దగ్గర పట్టుబడ్డాడు. సైఫ్ మెడపై వెన్నెముక దగ్గర పలు కత్తిపోట్లు పొడిచిన నిందితుడు దొంగతనం చేయాలన్న ఉద్దేశంతోనే చొరబడ్డట్టు ఇతడు బంగ్లాదేశీయుడని ఐడెంటిఫై చేశారు పోలీసులు. ఇతని దగ్గర బంగ్లాకు చెందిన కొన్ని ఐడి ప్రూఫ్లను కనుగొన్నారు పోలీసులు. నిందితుడు గత 4 నెలలుగా ముంబైలో ఉంటున్నాడన్న ఆధారాలను సైతం రికవరీ చేశామని మీడియా సమావేశంలో చెప్పారు సీనియర్ పోలీస్ ఆఫీసర్ దీక్షిత్ గెడెం. మహమ్మద్ షరీఫుల్ విజయ్ దాస్ గా పేరు మార్చుకుని ఒక హౌస్ కీపింగ్ కంపెనీలో పనిచేసేవాడని చెబుతున్నారు పోలీసులు. బాంద్రా కోర్టు ఇతన్ని 5 రోజుల పాటు కస్టడీకి పంపింది. ఇతడి కారణంగా సైఫ్ అలీ ఖాన్ 6 సార్లు కత్తిపోట్లకు గురి కావడంతో ఆటో రిక్షా ద్వారా లీలావతి ఆసుపత్రికి తరలింపు, ఆపై అత్యవసర శస్త్రచికిత్స. 5 గంటల సుదీర్ఘ సర్జరీ తర్వాత సైఫ్ వెన్నెముక నుంచి 2.5 అంగుళాల బ్లేడ్ భాగం తొలగింపు. మొత్తంగా బాధిత నటుడు సైఫ్ అలీ ఖాన్ కోలుకుంటున్నట్లు ప్రకటించారు వైద్యులు. ఇది ఇలా ఉంటే శనివారం తెల్లవారుజామున ముంబైకి చెందిన 31 ఏళ్ల ఆకాష్ కైలాష్ కన్నోజియా అనే అనుమానితుడిని ఛత్తీస్గఢ్ లోని దుర్గ్ రైల్వే స్టేషన్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై హౌరా జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్ లో ఇతను పట్టుబడ్డాడు. జనరల్ కంపార్ట్మెంట్ లో అనుమానాస్పదంగా కనిపించడంతో ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. టికెట్ లేకుండా ప్రయాణిస్తూ ఉండడంతో అతడు పోలీసులను చూడగానే అనుమానాస్పదంగా వ్యవహరించాడని, దీంతో అతన్ని విచారించిన పోలీసులు ఎలాంటి వివరాలు బయటపడకపోవడంతో ఈ కేసుకు అతడికి సంబంధం లేదని గుర్తించి విడుదల చేశారు పోలీసులు. సైఫ్ అలీ ఖాన్ బాంద్రా వెస్ట్ లోని సద్గురు శరణ్ అపార్ట్మెంట్ లో తన భార్య కరీనా 2 కొడుకులతో కలిసి ఉండగా ఈ దాడి జరిగింది. జహంగీర్ ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షిస్తున్న నర్స్ ఎలియామా ఫిలిప్ తో పాటు మరొకరు కూడా ఈ దాడిలో గాయపడ్డారు. దొంగ చొరబడ్డట్టు గుర్తించింది తానేనని చెబుతారు నర్స్ ఫిలిప్. కత్తితో దాడి చేసిన వ్యక్తి ₹1 కోటి డిమాండ్ చేసినట్టు చెబుతారు నర్స్ ఫిలిప్. సీసీటీవీ ఫుటేజ్ లో ఘటన జరిగిన 2 గంటల పాటు ఎవరు ప్రవేశించినట్టు కనిపించలేదు. ఇతడికి ఎలా తెలుసో గాని సైఫ్ ఇంటి స్వరూప స్వభావాలు బాగా అంచనా ఉంది. అందుకే అతడు సీసీ కెమెరాలకు చిక్కని విధంగా కాంపౌండ్ వాల్ దూకి ఫైర్ ఎస్కేప్ ద్వారా ఖాన్ ఇంట్లోకి ప్రవేశించారని కన్క్లూడ్ చేశారు పోలీసులు.